హలో హాయ్ అండి, రైతన్నలందరికీ నమస్తే. మీరు చూస్తున్నది టీబీఎన్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ భాస్కర్ నాయుడు. అయితే వచ్చేసి మనం ఈరోజు సులవాయి గ్రామంలో ఉన్నాం. ఇది వచ్చేసి హొలుగుంద మండలం. రైతు పేరు వచ్చేసి సుబాన్ అన్న. అలానే వాళ్ళ అన్న వచ్చేసి మహమ్మద్. ఈయన చిన్న తోటలో ఆల్రెడీ వెలాక్స్ అనే ప్రోడక్ట్ గురించి రిజల్ట్ వీడియో తీసుకొని వచ్చాము. అయితే ఈ పెద్ద తోటలో కూడా సుబాన్ అన్న స్ప్రే చేయడం జరిగింది. అయితే వీటి రిజల్ట్ ఎలా ఉన్నాయి అడిగి తెలుసుకుందాం వాళ్ళ మాటల్లో. దానికి ముందు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి ఈ తోటలు, దాన్ని స్ప్రే చేసిన తర్వాత ఏ స్థితిలో ఉంది, ఎన్ని ఎకరాలు పత్తి సాగు చేస్తున్నారు అనేది అడిగి తెలుసుకుందాం ఒకసారి. నమస్తే అన్న. నమస్కారం. సుబాన్ అన్న, మీరు మొత్తానికి ఇప్పుడు ఎన్ని ఎకరాలు పత్తి సాగు చేస్తూ ఉన్నారు? 17 ఎకరాలు సాగు చేస్తున్నాం. 17 ఎకరాలు అంటండి. 17 ఎకరాలు పత్తి సాగు చేస్తున్న రైతు అంటే చిన్న అనుభవం అయితే కాదు, చాలా పెద్ద అనుభవంతో ఆయన మాటల్లో కూడా అడిగి తెలుసుకుందాం. మీకు ఎందుకంటే సరే, ఎకరం పొలం రైతు 2 ఎకరాల పొలం రైతు వేరు, 17 ఎకరాలు సాగు చేస్తూ ఉన్నాడంటే ఆయన ఏ రకంగా, ఎందుకంటే చాలా అనుభవంతో ఉంటుంది కాబట్టి ఆయన మాటల్లో అడిగి తెలుసుకుందాం. ఒకసారి చెప్పండి అన్న, రిజల్ట్ కానీ దీనికి స్ప్రే చేయకముందు చెప్పండి. దీన్ని స్ప్రే చేయకముందు పేను, పచ్చిదోమ, పేను బంక దండిగా ఉండేదండి. ఓకే ఓకే. దీన్ని కొట్టిన తర్వాత బాగా రిజల్ట్ బాగానే కరెక్ట్గా. ఇప్పుడు స్టేజ్ ఎన్ని రోజుల పత్తి తోట ఇది? 60 రోజుల పత్తి తోట. 60 రోజులు. ఓకే, 60 రోజులకు గాను బాగా అర్థమవుతుంది కదండి. ఆల్రెడీ కాపు పట్టడం, చిన్న చిన్నగా కాయలు కూడా దిగడం, ఆల్రెడీ పూత కూడా రెడ్ పూత ఎప్పుడైతే పింక్ కలర్ లో వచ్చేస్తుందో కాపు సెట్ అవుతుందని అర్థం. మంచి కాయలు కూడా సెట్ అవుతా ఉన్నాయి, చెట్టుకు ఒక 6-7 కాయలు కూడా సెట్ అయినాయి. దాని తర్వాత ఏదైతే ఉందో ఎన్ని రోజులు అయింది ఇప్పుడు స్ప్రే చేసి? 6 రోజులు అయింది. 6 రోజులు అయింది. 6 రోజుల వ్యవధిలో నీకు ఇప్పుడు బాగా గమనించింది ఆకుల కింద ఎలా ఉండేది స్ప్రే చేయకముందు? ఇది పేను, పచ్చిదోమ ఈయన అర్థమవుతుంది. ఆకును చూడండి ఒకసారి ఎలా అంటే రెడ్ కలర్ లో మారిపోయింది. అంటే పూర్తి ఉధృతి ఎక్కువగా ఉన్నది కూడా క్లియర్ అవడం అయితే జరిగిందండి. ప్రతి ఒక్క రైతు కూడా స్ప్రే చేయొచ్చా? చేయొచ్చు. ఓకే ఓకే. ఎలా తెలిసింది మీకు ఈ ప్రోడక్ట్? ఇది కొట్టిన తర్వాత బాగానే తెలిసింది. అంటే ఈ ప్రోడక్ట్ ఎట్లా తెలిసింది మీకు? ఇక్కడ మేము వీడియో చూస్తుంటాం ఓకే అగ్రికల్చర్ అని. ఓకే ఓకే. ఆదోనిలో తెచ్చుకున్నాం. ఓకే ఓకే, ఆదోనిలో తెచ్చుకున్నారు. మరి మీరు ఇప్పుడు ఎన్ని ఎకరాలకు స్ప్రే చేశారు దీన్ని? 4 ఎకరాలకు చేశారు. అక్కడేమో అన్నది చిన్న తోట వీడియో తీసుకున్నాం. ఇప్పుడు మీరు వచ్చేసి ఇక్కడ పెద్ద తోటలో. అయితే ఫుల్ హ్యాపీనేనా? ఫుల్ హ్యాపీ. ఓకేనా? ఓకే. ఎక్కడ డిస్టర్బెంట్ లేదు కదా? లేదు. అంతా హ్యాపీనే కదా? సరే అండి, ఇప్పుడు మీరైతే మహమ్మద్ అన్న చిన్న తోటలో ఏదైతే వెలాక్స్ కొట్టారో దాని తర్వాత మాస్టర్ అనేది ఉంటుంది ఇక్కడ ప్రోడక్ట్, భూమిత్ర వాళ్ళదే.